ప్రభు మీతో ఉండుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము 3వ అధ్యాయము 10 నుండి 18 వచనాలు. అందులకు జనులు, మేము ఏమి చేయవలేను అని యోహానును అడుగగా, 2 అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒకదానిని ఇవ్వలేను, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలేను అని యోహాను సమాధానమిచ్చెను. ఆ తరువాత సుంకరులు బాప్తిస్మం పొందుటకు వచ్చి, బోధకుడా, మా కర్తవ్యం ఏమి అని అడుగగా, అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీ తీసుకొనవలరు అని పలికెను. రక్షక భటులు కొందరు వచ్చి, మేము ఏమి చేయవలేను అని ప్రశ్నింపగా, బలాత్కారముగా గాని అన్యాయ ఆరోపణ వలన గాని ఎవరిని కొల్లగొట్టవలదు, మీ వేతనముతో మీరు సంతృప్తి పడుడు అని యోహాను వారికి సమాధానమిచ్చాను. ఇది చూసిన ప్రజలు, ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా, యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షల వారిని ఇప్పటికైనాను యోగ్యుడును కాను. ఆయన మిమ్ము పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానము చేయించును. తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చాట సిద్ధముగా ఉన్నది. ఆయన తమ గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరిచి పొట్టును ఆరని అగ్గిలో వేసి కాల్చివేయను. ఇట్లు యోహాను అనేక విమల ప్రజలను హెచ్చరించుచు సువార్తను ప్రబోధించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆగమన కాల 3వ మొదటి ఆదివారం. ఆగమన కాలం అంటే ఏంటి? ఆగమనము మొదటి ఆగమన కాలం రోజే మీకు చెప్పాను. ఆగమనము అంటే ఏంటి? ఎదురు చూడటం, నిరీక్షణ కాలం. మొదటి ఆగమన కాలంలో సువిశేష పట్టణాలు మనకు బోధించినాయి. ఏమని బోధించాయి? తుచ్చ విషయములందును, త్రాగుడు యందును, చీకు చింతల యందును మీరు మందమద్దలు కాక ప్రభువు రాకడకై సిద్ధపడి ఉండండి అని ఆ యొక్క ఆగమన కాల మొదటి ఆదివారం మనకి హెచ్చరిక చేసింది. 2వ ఆగమన కాల ఆదివారం మనకేం బోధించింది? పాప క్షమాపణకై పరివర్తన చెంది జ్ఞానస్నానము పొందుడి, లోయలను పూడ్చండి, కొండలను పర్వతములను సమము చేయమని చెప్పి, అలా మీరు ప్రభు యొక్క రాకకు సిద్ధపడాలి అని యొక్క వచనాలు మన హెచ్చరిక చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 3వ ఆగమన కాలంలోకి మనం వచ్చి ఉన్నాం. క్రీస్తు యొక్క రాక చాలా దగ్గరగా ఉంది. కాబట్టి ప్రభువుని స్వీకరించి రక్షకునిగా నువ్వు అంగీకరించాలి, ఆయన వెలుగులో నువ్వు ఆనందించాలి అంటే మొట్టమొదటిగా పశ్చాత్తాపం చాలా అవసరమని ఈరోజు పట్టణాలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. హృదయ పరివర్తన లేనిదే రక్షణ లేదు. రక్షణ లేనటువంటి మనిషికి హృదయంలో ఆనందము లేదు అని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు క్రీస్తు రాకకై ప్రజలను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎవరైనా యోహాను గారు క్రీస్తు రాకకై ప్రజలను సిద్ధం చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా పాప క్షమాపణకై హృదయ పరివర్తన చెందుడి, ప్రభు రాక కోసం మీరు సిద్ధపడండి అని ఆయన ఎలుగెత్తి చాటుతూ ఉన్నాడు. అయితే 18వ వచనంలో సువిశేషంలో ఆయన ఎలా మనల్ని ఆయన ప్రిపేర్ చేస్తూ ఉన్నాడో అక్కడ వ్రాయబడి ఉంది. ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు
సువార్తను బోధిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను గారు మనందరి ఆనాటి ప్రజలను సిద్ధపరిచిన విధముగా ఈ రోజు వాక్యం ద్వారా మనందరినీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తూ సిద్ధపరుస్తూ ఉన్నాడు. హెచ్చరికలు ఎప్పుడు జారీ చేయబడతాయి? హెచ్చరికలు ఎప్పుడు వస్తాయి? ప్రమాదం ముంచుకొస్తూ ఉన్నప్పుడు హెచ్చరికలు జారీ చేయబడతాయి. కాబట్టి ప్రభు యొక్క రాకడ చాలా త్వరగా వస్తుంది, రాకడ రానై ఉన్నది. కాబట్టి ఆ యొక్క యోహాను గారు చేసినటువంటి సువార్త బోధనలో హెచ్చరికలు ఉన్నాయి. హెచ్చరిక చేస్తూ బోధిస్తున్న వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. ఇక్కడ యోహాను గారు బోధ చేస్తూ ఉన్నప్పుడు, జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నప్పుడు 3 రకాలైనటువంటి ప్రజలు ఇక్కడికి వచ్చారు. 3 రకాలైనటువంటి ప్రజలు ప్రవక్త వద్దకు వచ్చి మేము ఏమి చేయాలయ్యా, ఎలా సిద్ధపడాలి అని అక్కడ యోహాను గారిని అడుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. సువిశేషములో 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మేమేమి చేయవలేను అని యోహాను అడుగగా, 2 అంగీలు ఉన్నటువంటి వ్యక్తి ఏమీ లేని వానికి ఒకదానిని ఇయ్యవలేను, భోజన పదార్థములను కూడా ఉన్నవాడు కూడా అట్లే చేయవలెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హృదయ పరివర్తన చెంది దేవుణ్ణి స్వీకరించాలి అంటే, దేవుని రాకకై ఎదురు చూడాలి అంటే, అయ్యా మేము ఏ విధముగా సిద్ధపడాలి అని యోహాను ప్రవక్తని ఈరోజు అక్కడ కొంతమంది అడిగి ఉన్నారని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఎవరు వచ్చారు అక్కడికి? సామాన్య ప్రజలు అక్కడికి వచ్చారు యోహాను గారి వద్దకు. సామాన్య ప్రజలు వచ్చి, అయ్యా ప్రభు రాకకై మేము ఏ విధముగా సిద్ధపడాలి, మేము ఏమి చెయ్యాలి అని అక్కడ అడిగారు. అప్పుడు యోహాను గారి యొక్క సమాధానము, 2 అంగీలు ఉన్నటువంటి వ్యక్తి ఏమీ లేని వారికి 1 అంగీని ఇవ్వాలి. అలాగే భోజన పదార్థములు కూడా ఆకలి కొన్నటువంటి వారికి మీరు ఆకలిని తీర్చాలి అని చెప్పి ఇక్కడ వాక్యం మనకి ఆ యొక్క యోహాను గారు సమాధానం చెప్తూ ఉన్నారు. అంగీలు అంటే ఏంటి? వస్త్రాలు, అంతే కదా, వస్త్రాలు. అలాగే భోజనాలు అంటే ఏంటి? తినే అన్నం. ఆకలికి భోజనం మనము తింటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ వాక్యానికి సమాధానములో, యోహాను గారు చెప్పినటువంటి సమాధానములో లోతైనటువంటి అర్థం ఉంది. ఏమిటంటే, హృదయ పరివర్తన చెందడం అంటే కేవలము మన పాపాలని ఒప్పేసేసుకుని, మన యొక్క దుస్తులు మార్చేసుకుని, మన వేషం మార్చేసుకుని ఉండటమే హృదయ పరివర్తన కాదు. హృదయ పరివర్తన అంటే కేవలము పశ్చాత్తాపడటమే కాదు, మన ప్రవర్తన మార్చుకుని నడవడమే కాదు, పాపాన్ని ద్వేషించి దేవుణ్ణి ప్రేమించి దేవుని వైపు చూడాలని ఈ యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. దేవుణ్ణి ప్రేమించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావో ఆ ప్రేమ ఇరుగు పొరుగు వారి మీద కూడా నువ్వు చూపించాలి. అదే నిజమైనటువంటి హృదయ పరివర్తన అని ఈరోజు వచనాలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని మనం చెప్పుకున్నందువలన, నేను మారు మనసు పొందాను అని చెప్పుకున్నందువలన, నేను హృదయ పరివర్తన చెందాను అని చెప్పుకున్నందువలన మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనమో లేదు. దేవుని దృష్టిలో ఏ విధమైన ప్రయోజనము లేదు. కాబట్టి కేవలము వేషము, భాష కాకుండా కేవలం క్రియల రూపంలో నీ యొక్క హృదయ పరివర్తన కనపడాలని యోహాను ప్రవక్త ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు దైవ ప్రేమ, సోదర ప్రేమ లేకుండా నువ్వు ఉపవాసం ఉన్నా వ్యర్థమే, పాపాలు ఒప్పుకున్నా వ్యర్థమే, జపాలు వేసుకున్నా వ్యర్థమే, ఆరాధనలో పాల్గొన్న వ్యర్థమే, పూజలో పాల్గొన్న వ్యర్థమే, దైవ కార్యాలు ఏది చేసినా కూడా వ్యర్థమే. అందుకనే ప్రభుతున్నాడు, దైవ ప్రేమ, సోదర ప్రేమ లేకుండా నీకు హృదయ పరివర్తన లేదు. నేను మారు మనసు పొందానని నువ్వు చెప్పుకున్నందువలన నీకే మాత్రం ఉపయోగం కూడా లేదని ఈరోజు మా సువిశేషంలో యోహాను ప్రవక్త మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనకున్న దానిలో కొంచెము పంచుకోవటం ద్వారా, ఇతరులకు సహాయం చేయడం ద్వారా, పేదలను, అనాథలను, బలహీనులను ఆదుకొనటం ద్వారా, నీ క్రియల ద్వారా హృదయ పరివర్తన అనేది నీకు
కనపడాలనేది యోహాను గారు చెప్పినటువంటి మాటలో అర్థం. ఎందుకు యోహాను గారు ఈ విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు? 2 అంగీలు ఉన్నట్లయితే ఒక అంగీని ఏమీ లేని వారికి ఇమ్మంటున్నాడు. ఇందులో దాగి ఉన్న అర్థం ఏమిటి? రెండవది, ఆకలితో ఉన్నటువంటి వారికి భోజనమును సమకూర్చి భోజనమును పెట్టండి అని ఆయన ఒక మాటను మనకు సమాధానం వారికి తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో దాగి ఉన్న అర్థం ఏంటంటే, యోహాను గారు దేవుని యొక్క తీర్పును ముందుగానే తెలుసుకొని ఉన్నాడు. కాబట్టి జరగబోయేటువంటి దానిని, దేవుని యొక్క తుది తీర్పుని ముందుగానే ఆయన తెలుసుకొని ఇదిగో ఈరోజు ఆయన దగ్గరకు వచ్చినటువంటి సామాన్య ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి 46 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క తీర్పు అక్కడ వ్రాయబడి ఉంది. మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు మహిమాన్వితుడైనటువంటి సింహాసనం మీద కూర్చుండి ఆయన తీర్పునిస్తాడంట. ఆ రాకకై ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? తీర్పు చేయటానికి రాకడ జరుగుతా ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రాకడ సమయంలో యేసయ్య ఎలా వస్తాడంట? ఎలా వస్తాడు? ఎలా వస్తాడు? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కొట్టి దేవుడు, రమ్యమైన దేవుడు, రవి కొట్టి దేవుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఎలా వస్తాడంటే ఆయన రాజుగా, దూతల సమూహముతో ఒక రాజుగా మేఘరూరుడై మరి వచ్చున్న సమయంలో ఎందుకు వస్తున్నాడు? ఈ రాకడ ఎందుకు జరుగుతుందంటే, రాకడలో వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కొన్ని బహుమానాలు మనకి తీసుకుని వస్తాడు, బహుమతులు తీసుకుని వస్తాడు. బహుమతులు ఎవరికి ఇస్తారు? గిఫ్ట్లు ఎవరికి ఇస్తారు? గెలుపొందినటువంటి వారికే ఇస్తారు. విజయమును సాధించినటువంటి వారికే ఈ యొక్క బహుమతులు ఇస్తారు. కాబట్టి ఆయన చిత్త ప్రకారం జీవించినటువంటి వారికి, ఆయనకు లోబడి జీవించినటువంటి వారికి ఆయన ఏం తీసుకొస్తాడంట? బహుమతులు తీసుకుని వస్తాడు. ఆ బహుమతులు ఆయన ఇవ్వడానికి రాకడ సమయంలో తీర్పు జరుగుతుంది. ఈ విషయం అంతా కూడా ఎవరు గ్రహించారమ్మా? యోహాను గారు గ్రహించారు. ముందుగానే గ్రహించాడు. ఆయన గ్రహించి ఆ తీర్పును దృష్టిలో పెట్టుకుని ఈ వచ్చినటువంటి ప్రజలకు ఆయన తెలియజేస్తున్నాడు, మీరు 2 అంగీలు ఉన్నట్లయితే ఏమీ లేని వారికి ఒక అంగీనే ఇవ్వండి. భోజనం ఆకలిగా ఉన్న వారికి మీరు ఆకలిగా ఉన్న భోజనాన్ని కొంత వారికి పెట్టండి అంటున్నాడు. తీర్పు సమయంలో ఆయన చేస్తున్నాడు, మానవాళినందరినీ కూడా ఎలా విడదీస్తాడంటే ఆయన గొర్రెల వలెను మేకల వలెను ఆయన వెనకడు. ఎప్పుడది? తీర్పు సమయంలో, తుది తీర్పు సమయంలో ఆయన మానవాళిలందరినీ కూడా గొర్రెల వలెను మేకల వలెను విడగొట్టేస్తాడు. కాబట్టి గొర్రెలు ఇంటి పక్కన ఉన్నాయి, మేకలు ఇంటి పక్కన ఉన్నాయి. గొర్రెలుగా విడబట్టినటువంటి వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు వారితో? నా తండ్రి చేత దీవించబడినటువంటి వారులారా రండి, ప్రపంచ ప్రారంభము నుండి మీకే స్థిరపడిన చదివేయండి ఒకేసారి చదివి. రాజ్యమును చేకూరుడు. కుడి వైపున ఉన్నటువంటి వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నా చేత ఆశీర్వదించబడినటువంటి వారులారా అంటే కుడి పార్శ్వము ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. దేవుడు తన కుడి హస్తముతో వారిని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడని మన వాక్యం చదివినట్లయితే అక్కడ వ్రాయబడి ఉంది. ఏలయనా మీరు నేను ఆకలి కొనినప్పుడు ఆహారం ఇచ్చితిరి, దప్పిక కొనినప్పుడు నా దప్పికను తీర్చితిరి, వస్త్రహీనుడై ఉన్నప్పుడు నాకు వస్త్రమునిచ్చితిరి, చెరసాలలో నేను బందీగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి అని ప్రభువు చెప్తున్నాడు. అప్పుడు వారంటున్నారు, వారేమంటున్నారు? అయ్యా
మీ ఆకలిని మేము ఎప్పుడు తీర్చాము, మీ వస్త్రమును మేము ఎప్పుడు ఇచ్చాము, మిమ్మల్ని ఎప్పుడు పరామర్శించాము, మీ దప్పికను మేము ఎప్పుడు తీర్చామయ్యా అని అడిగినప్పుడు ప్రభు పలికినటువంటి మాట ఏమన్నాడు? అందుకు ఆయన వారితో, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ వ్యక్తికైనా మీరు ఈ సహాయము చేసిన యెడల అవి నాకు చేసినట్లే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయవలసినటువంటి పని నువ్వు చేయాలి. నువ్వు చేయగలవు, నువ్వు వస్త్రాన్ని ఇవ్వగలవు, అన్నాన్ని నువ్వు పెట్టగలవు, కానీ నీకు ఆ మనస్సు లేదు. అందుకనే ప్రభు అంటున్నాడు, నువ్వు చేయవలసినటువంటి పని నువ్వు చెయ్యి. అనాథలకు గాని, మరి నిస్సహాయ స్థితిలో ఉన్నవారు, కుంటివారు, గురుడివారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, లేవలేనటువంటి స్థితిలో ఉన్న వారికి నువ్వు సహాయం చేసినట్లయితే నాకు చేసినట్లే. నువ్వు నా చేత ఆశీర్వదింపబడతావు. అందుకనే తీర్పు సమయంలో ఆయన ఏం చేస్తాడంట? గొర్రెల వలెను మేకల వలెను ఆయన ఆజ్ఞలను పాటించి, ఆయన చిత్తాన్ని పాటించినట్లుగా గొర్రెల వలె మేకల వలె వెడగొట్టేస్తాడు. ఆ వెడగొట్టినప్పుడు మనం ఎందులో ఉంటాం? అందుకని ఆయన అంటున్నాడు, వచ్చినటువంటి ప్రజలకు చెప్తున్నాడు, అయ్యా మీరు 2 అంగీలు ఉన్నట్లయితే ఏమీ లేనటువంటి వారికి ఒక అంగీని ఇవ్వండి. తీర్పు సమయంలో దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి మీరు ఆ విధముగా సిద్ధపడండి. హృదయ పరివర్తన అంటే అదే. మీరు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఆయన రాకకై మీరు సిద్ధపడండి అని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాగే 35వ వచనం, ఏలయనా ఇంకా ముందు నా ఎడమ వైపుకి రమ్మని, మేకల గ్రూపులో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎడమ వైపుకి రమ్మన్నాడు ఆయన. నా చేత శాపగ్రస్తులైనటువంటి వారు, శపించబడినటువంటి వారులారా, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పడు. ఏలయనా నేను ఆకలి కొని ఉన్నప్పుడు నా ఆకలిని తీర్చలేదు, నేను దప్పిక కొని ఉన్నప్పుడు నా దప్పిక తీర్చలేదు, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు నా వస్త్రాన్ని ఇవ్వలేదు, నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను మీరు పరామర్శించలేదు అని ప్రభు అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారమ్మా? అప్పుడు వారు, ప్రభు మీరు ఆకలి కొన్నది మాకు ఎప్పుడు తెలుసు, మీరు దప్పికొన్నప్పుడు మాకు తెలియదు కదా, మీరు చెరసాలలో ఉన్నది మేము చూడలేదు కదా, మీరు వస్త్రహీనుడై ఉన్నది మాకు తెలియదు కదా అని అడిగినప్పుడు అప్పుడు యేసు ప్రభు అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఒకరికైనాను మీరు చేయనప్పుడు అది నాకు చేసినట్లే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు ఈ పేదలకు, ఈ నిస్సహాయ స్థితిలో వారికి ఎవరికి ఏమి చేయకపోతే నాకు కూడా మీరేమీ చేయనట్లే. అంటే భగవంతుణ్ణి మనం ఎవరిలో చూడాలి? పేద సాధనలో, నిస్సహాయ స్థితిలో, మరి కృంటి వారిలో, గుడ్డి వారిలో, మగవారిలో, మరి వికలాంగులలో, వారిలో నేను నివాసం ఉండటానికి కూడా ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. అందుకనే ఈ తుది తీర్పు యొక్క ఉద్దేశమును తెలుసుకున్నటువంటి యోహాను ప్రవక్త మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 2 అంగీలు ఉన్నచో మీరు ఎవరికి ఇవ్వాలి? ఏమీ లేనటువంటి వారికి వస్త్రాన్ని మీరు ఇవ్వండి. అది ప్రభు రాకకు మీరు సిద్ధపడినట్లే. 2వది, ఆకలి కొన్నటువంటి వారికి మీరు కొద్దిగా ఆహారాన్ని పెట్టండి. అది ప్రభు రాకకై మీరు సిద్ధపడినట్లే. కేవలము నేను హృదయ పరివర్తన చెందాను, మారు మనసు పొందాను అని మీరు కేవలము మాటలతో చెప్పుకొనటం కాదు, కానీ మీరేం చేయాలి? ఇక క్రియల రూపంలో చూపించినప్పుడు మీరు పరివర్తన చెందిన వారు అవుతారని యొక్క సామాన్య ప్రజలతో యోహాను ప్రవక్త గారు చెప్పారు. తర్వాత వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ తరువాత సుంకరులు బాప్తిస్మం పొందుటకు వచ్చి, బోధకుడా మేమేమి చేయవలేను అని అడిగారు. ఎవరు వచ్చారమ్మా? సుంకరులు వచ్చారు. మొట్టమొదటి ఎవరు వచ్చారు? సామాన్య ప్రజలు వచ్చారు. రెండవసారి ఎవరు వచ్చారు? సుంకరులు వచ్చారు. సుంకరులు జ్ఞాన స్నానం పొందడానికి వచ్చారు. వచ్చి ఆయన అడుగుతున్నారు, అయ్యా నువ్వు చెప్తున్నావు కదా, జ్ఞాన స్నానం ఇస్తున్నావు కదా, ప్రభువు రాకగా సిద్ధపడమంటున్నావు కదా, మేము ఎలా సిద్ధపడాలి అని యోహాను ప్రవక్తని అడిగారు. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు?
అందుకు అతడు ఆయన వారితో నిర్ణయింపబడినటువంటి పన్ను కంటే అధికముగా మీరు ఏమీ తీసుకోవద్దు అని పలికాను. చాలు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే సుంకరులు ఏం చేసేవాడు? పన్నులు వసూలు చేశారు. ప్రభుత్వము కొన్ని పన్నులు వేస్తుంది మనకి. నీటి పన్ను అని, ఇంటి పన్ను అని, ఉద్యోగస్తులకి ప్రొఫెషనల్ ట్యాక్స్ అని, ఇలా ప్రతిదానికి పన్ను వేస్తుంది. ఆ పన్నుని వసూలు చేయటానికి కొంతమంది అధికారులు ఉంటారు. ఆ అధికారులు వచ్చి ఆ పన్నుని వసూలు చేస్తారు. ఒకవేళ ఒక 100 రూపాయల పన్ను ఉందనుకోండి, ఇంటి పన్ను ఎంత కట్టించుకోవాలి? వచ్చి 100 రూపాయలు కట్టింది. కానీ వాడు ఎంత కట్టించుకుంటాడు? 200 కట్టమంటాడు, 200 కట్టమంటాడు. అందుకనే ఆ రోజులలో జరిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి సుంకరులు అక్కడికి వస్తే ఆ సుంకరును ఉద్దేశించి ఆయన చెప్తూ ఉన్నాడు, మీరు హృదయ పరివర్తన చెందడం అంటే కేవలము వేషము భాష కాదు. మీరు ఇరుగు పొరుగు వారికి అన్యాయం చేయకుండా జీవించాలి. మీరు వసూలు చేయవలసిన పన్ను కన్నా మీరు అధికముగా వసూలు చేసి వారిని మీరు ఏం చేస్తున్నారు? అన్యాయం చేస్తున్నారు వాళ్ళకి. కాబట్టి మీరు హృదయ పరివర్తన చెందామని జ్ఞాన స్నానం పొందడానికి మీరు వస్తున్నారు. మీరు చేయవలసిన పని ఏమిటంటే మీరు ఇరుగు పొరుగు వారిని వారికి అన్యాయమో చేయకూడదు. వారు పేదలు సాధలు, వారిని పీడించకూడదు. వారి అధికముగా పన్నులు వసూలు చేసి వాళ్ళను బాధ పెట్టకూడదు. అలా చేసినట్లయితే మీరు దేవుని స్వీకరించలేరు. కాబట్టి ఈ రకమైనటువంటి సిద్ధపాటును మీరు కలిగి ఉండాలి అని ఆ యొక్క సుంకరులకు యోహాను ప్రవక్త తెలియజేశారు. 3వ వ్యక్తులు వచ్చారు. రక్షక భటులు. రక్షక భటులు అంటే ఎవరు? రక్షక భటులు అంటే పోలీసులు. రక్షక భటులు అంటే పోలీసులే. ఇంగ్లీష్లో మనం మాట్లాడుతూ ఉంటాం. రక్షక భటులు అంటే పోలీసులు వచ్చారు. రక్షక భటులు ఏమంటున్నారు? వాళ్ళు కూడా వచ్చారు. యోహాను గారు అయ్యా, ప్రభువును హృదయ పరివర్తన చెందాలి, జ్ఞాన స్నానం పొందమంటున్నారు. మేము జ్ఞాన స్నానం పొంది ప్రభువు రాకడకై మేము సిద్ధపడతాము. కాబట్టి మేమేం చేయాలయ్యా? మా కర్తవ్యం ఏమిటి అని చెప్పి ఆయన వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు బలత్కారముగా గాని అన్యాయ ఆరోపణలు గాని ఎవరిని మీరు కొల్లగొట్టవలదు. మీ జీతముతో మీరు సంతృప్తి చెందండి. పోలీసుల సంగతి మనకు తెలుసు కదా. వెళ్తే బండి ఆపారనుకో ఎంత కట్టాలి? 100-200 కట్టాలి. కారు ఆపారనుకో 500-1000 కట్టాలి. ఆటో ఆపారనుకో 1000-200 కట్టాలి. ఆనాడే ప్రభు మనకి గ్రంథములో రాయించబడారు. రక్షక భటులకు వచ్చి అయ్యా, మేము హృదయ పరివర్తన చెందాము, ప్రభువును స్వీకరించాలి, ప్రభు రాకకై మేము సిద్ధపడాలి, మేమేం చేయాలి అని అంటే వాళ్ళని ఉద్దేశించి ఏమంటున్నాడు ఆయన? వారిని బెదిరించి వారి మీద బలత్కారంగా కానీ వారి మీద నిందలు వేసి లేదా వారి మీద ఆరోపణలు చేసి వారిని భయపెట్టి వారి దగ్గర మీరు డబ్బులు వసూలు చేయవద్దు. అది హృదయ పరివర్తన కాదు. అది దేవుని కోసం సిద్ధపడేటువంటి స్థితి కాదు. ఏం చేయాలంట? మీ జీతముతో మీరు సంతృప్తి చెందండి. దేవుడు మీకు ఒక జీతం ఇచ్చాడు కదా, ఒక ఉద్యోగం ఇచ్చాడు కదా, ఆ జీతంతో మీరు సంతృప్తి చెందుడి. హృదయ పరివర్తన చెంది మెస్సియాను స్వీకరించాలంటే మీరు ఈ యొక్క దుర్మార్గతను, అవినీతిని మీరు విడనాడి మీరేం చేయాలి? మంచి మనస్సుతో మీరు జీవించినప్పుడు మీరు ప్రభు రాకకు సిద్ధపడినట్లు అని చెప్పి ఆ యొక్క యోహాను గారు వారికి తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు యోహాను గారి దగ్గరికి ఎంతమంది వచ్చారమ్మా? 3 రకాలైనటువంటి ప్రజలు వచ్చారు. మొట్టమొదటి వచ్చిన వారు ఎవరు? సామాన్యమైనటువంటి ప్రజలు. మేమేమి చేయవాలన్నప్పుడు వారు ఏం చేయాలో వారికి తెలియజేశారు. రెండవ వారు ఎవరు వచ్చారు? సుంకరులు వచ్చారు. సుంకరులకి ఏం చెప్పారు ఆయన? మీరు అధికముగా
పన్నులు వసూలు చేయొద్దని చెప్పారు. మూడవ వారు రక్షక బట్టలు వచ్చారు. రక్షక బట్టలు కూడా ఆయన బలత్కారంగా గాని, మరి అవినీతిగా గాని, దుర్మార్గంగా గాని, భయపెట్టి గాని వారి దగ్గర మీరు డబ్బులు వసూలు చేయకూడదు. కాబట్టి ప్రభువును స్వీకరించాలంటే మీరు ఈ విధముగా సిద్ధపడాలి అని చెప్పి యోహాను గారు ఆ యొక్క ప్రజలకు తెలియజేశాడు. తర్వాత వచ్చింది, ఇది చూసినటువంటి ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించారు. ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు? యేసుక్రీస్తు రక్షకుడు వస్తాడని తెలుసు కానీ రక్షకుడు ఎవరో ఎవరికి కూడా తెలియదు. మెస్సయ్య వస్తాడని అందరూ చెబుతున్నారు, ప్రవచనాలు చెబుతున్నాయి, కానీ మెస్సయ్య ఎవరో లోకానికి ఇంకా తెలియదు. యోహాను గారికి తెలుసా? ఆయన కూడా తెలియదు. యోహాను కూడా ఎలుగెత్తి చాటుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఎడారిలో ఆయన ఎలుగెత్తి చాటుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యోహాను వారితో ఇట్లా, నేను నీటితో మాత్రమే మీకు జ్ఞాన స్నానం ఇస్తూ ఉన్నాను, కానీ నా వెనక వచ్చువాడు ఒక వ్యక్తి రానున్నాడు, నేను ఆయన పాదరక్షలు ఇప్పటికైనాను యోగ్యుడును కాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే యోహాను గారికి కూడా తెలియదు రక్షకుడు ఎవరో, ఆయనకి ఇంకా తెలియదు. ఆయన కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి ప్రవచనం ఏంటంటే, ఇదిగో యోహాను గారికి ఉన్నటువంటి ప్రవచనము, నీవు నీటితో జ్ఞాన స్నానం ఇస్తూ ఉన్నప్పుడు ఎవరి మీదైతే దేవుని యొక్క ఆత్మ, పవిత్రాత్మ పావుర రూపంలో వాలుతుంది, ఆయనే రక్షకుడు. అప్పుడే నువ్వు కన్నులారా మెస్సయ్యని గుర్తిస్తావు, అప్పుడే రక్షకుడిని నువ్వు చూస్తావు అనేటువంటి ఆ యొక్క వచనము ఆ యొక్క యోహాను గారి దగ్గర ఉంది. కాబట్టి ఆయన కూడా మెస్సయ్య రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ప్రజలందరికీ కూడా జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాడు. ఆయన జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాడు. వరుసనే అందరూ కూడా వస్తూ ఉన్నారు. యేసు ప్రభు కూడా వచ్చి ఆ లైన్లో నిలబడ్డాడు. ఒక్కొక్కరికి జ్ఞానస్నానం ఇస్తూ వెళ్తూ ఉండగా, మీరు ఇలా సిద్ధపడండి అని చెబుతూ ఒక్కొక్కరికి జ్ఞానస్నానం ఇస్తూ యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు కూడా జ్ఞానస్నానం ఇస్తానికి ఆయన సిద్ధపడినప్పుడు ఆకాశము తెరవబడి పవిత్రాత్మ పావురపు రూపంలో శరీరం ఆ యేసు ప్రభు మీద, భుజం మీద వాలింది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి అందరూ, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యోహాను గారు ఈయనే రక్షకుడు, ఈయనే మెస్సయ్య అని కన్నులారా చూశాడు. చూసి, అయ్యా మీరు దేవుని కుమారుడయ్యండి, నేను ఇచ్చేటువంటి జ్ఞానస్నానం మీరు ఎలా పొందుకుంటారు అని యేసు ప్రభువుని అడిగాడు. అడిగినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఎప్పటికి ఇది జరగనేమో, ఇది దేవుని కార్యము, నీవు గాని నేను గాని ఏర్పాటు చేసినటువంటిది కాదు, ఇది దేవుని యొక్క కార్యము, ఇప్పటి వరకు ఇది కొనసాగించండి ఆయన జ్ఞానస్నానమును పొందినట్లుగా అక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రజలు అనుకునేటువంటిది ఏమిటంటే, యోహాను గారి విషయాలని చెప్తున్నాడు కాబట్టి, సిద్ధపడాలని చెప్తున్నాడు కాబట్టి ఈయనే మెస్సయ్య అనుకున్నారు. కానీ మెస్సయ్యను నేను కాదు, నా వెనక ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు, ఆయన పాదరక్షలు ఇప్పటికైనాను నాకు యోగ్యత లేదు అని యేసుక్రీస్తుని గురించి ఆయన అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత వచ్చిన 15 తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చాట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యములను తూర్పారబెట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరచును, పొట్టును ఆరిని ఆజ్ఞలో వేసి కాల్చివేయను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతిలో ఏముందంట? ఆయన చేతిలో చాట ఉందంట. ఆయన చేతిలో ఏముందమ్మా? చాట ఉంది. చాట తెలుసా మీ అందరికి? చాట తెలుసా? చాటతో ఏం చేస్తారు? బియ్యం జరుగుతాం, రాళ్ళు ఏరుతారు, తూర్పార పెడతారు,
చాట. చాట దేనికి గుర్తుగా ఉందంటే వేరు చేయటకు గుర్తుగా ఉంది. వేరు చేసేది చాట ఏంటమ్మది? వేరు చేసేది. ఈయన చాట పట్టుకు తిరుగుతున్నాడు ఇక్కడ. ఎవరు? యేసు ప్రభు. యోహాను ప్రవక్త చెప్తున్నాడు, అమ్మా రానున్నటువంటి మెస్సయ్య వచ్చాడు కదా, ఆయన రాకడ సమయంలో ఆయన చేతిలో ఏముంటదంట? ఒక చాట ఉన్నది. ఆ చాటతో ఆయన ఏం చేస్తాడంట? తూర్పారబడతాడు. తూర్పారబడతాం అంటే ఏంటి? చెరగటమా? తూర్పారబడేటువంటి ఎగరవేయటం, అంతే కదా? తూర్పారబడతాడు. ఎందుకు ఎగరబోతున్నారు ధాన్యాన్ని? ఇలా ఎగరబోతాం కదా, ఏంటి దాని ఉద్దేశం ఏంటి? మంచి గింజలన్నీ ఇక్కడ ఉంటాయి, పొట్టంతా కూడా బయటికి వచ్చేస్తాయి. బియ్యం చెరుగుతా అందులో దుమ్మి ధూళి అవన్నీ కూడా వచ్చేస్తాయి. చాటలో బియ్యం వేసుకుని ఏం చేస్తారు? రాళ్ళు చెరిగితే కొన్ని రాళ్ళు వెళ్తాయా? ఎల్లో తెలుసు కానీ మీరు చెప్పరు. బియ్యంలో రాళ్ళని వెనక గింజలు వెనక చెరిగితే వెళ్తాయా? ఎల్లో. అప్పుడు అటు ఇటు సర్ది ఆ రాళ్ళని తీసి బయటికి పారేస్తాం. ఓ డబ్బాలో వేసి ఎరగలమా? ఎరలేం. చాటలోనే పోసుకుని వేరు. అంటే చాట దేనికి గుర్తుగా ఉందంటే అది వేరు చేసేటువంటి వస్తువుగా ఉంది. కాబట్టి మానవాళిని దేవుడు వేరు చేస్తాడని ఇక్కడ వాక్యం మన హెచ్చరిక చేస్తా ఉంది. చాట సిద్ధముగా ఉందంట. కాబట్టి గోధుమ గింజలు అంటే మనమే, ధాన్యపు గింజలు మనమే మానవాళి. వీళ్ళందరినీ కూడా ఏం చేస్తాడు? చాట చేత తూర్పారబడతాడంట. చాట చేత తూర్పారబడతాడు. వేరు చేయటం అనేది ఆది నుంచి కూడా ఉంది. బైబిల్ గ్రంథములో ఆది నుంచి కూడా వేరు చేయటం అనేది ఉంది. మొట్టమొదట ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుడు భూమిని ఆకాశమును వేరు చేశాడు. అవునా? భూమిని ఆకాశమును వేరు చేశాడు. ఆరినటువంటి నేల, తడి నేల అనే నేలను వేరు చేశాడు. అలాగే చూసినట్లయితే అగాధ జలము, ఆకాశ జలము అని జలాన్ని కూడా వేరు చేశాడు. అలాగే పగలని రాత్రిని వేరు చేశాడు. అలాగే నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే వీరు నా సొంత ప్రజలు, వీరు అన్యులు అని ప్రజలను వేరు చేశాడు. అలాగే ఇళ్లను కూడా ఆయన వేరు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను తొలి సంతానాన్ని నాశనం చేయడానికి ఐగుప్తు దేశంలో తన సైన్యం దేవదూతలను పంపించి ఏ ఇంటి మీద అయితే రక్తపు గురుతు ఉందో దానిని దాటి వెళ్ళిపోమని చెప్పాడు. తొలిచూరి బిడ్డను చంపేస్తానన్నాడు కదా, చంపినప్పుడు అప్పుడు ఏ ఇంటిని దాటిపోమన్నాడు? ఏ ఇంటి మీద అయితే గొర్రె పిల్ల యొక్క రక్తము పూసి ఉన్నదో దానిని దాటి వెళ్ళిపో. అంటే ఇళ్ళని కూడా ఆయన వేరు చేశాడు. దేవుని ఇళ్ళు దేవుని లేనటువంటి ఇళ్ళుగా ఆయన చేశాడు. లేవే కాండంలో చూసినట్లయితే తినగలిగినటువంటి జంతువులు, తినకూడని జంతువులు, తినేటువంటి పక్షులు, తినకూడనటువంటి పక్షులు విడగొట్టాడు ఆయన. పవిత్రమైనటువంటి జంతువులు, అపవిత్రమైనటువంటి జంతువు. ఆది నుండి కూడా వేరు చేయటం అనేది గ్రంథములో స్పష్టముగా వ్రాయబడి ఉంది. స్థలములను కూడా మోషేతో అంటాడు, మోషే ఇది పవిత్రమైనటువంటి స్థలము, నీ పాదరక్షల విడిచిలోనికి రమ్ము. అంటే స్థలాలని కూడా ఇది పవిత్రమైన స్థలము, ఇది అపవిత్రమైనటువంటి స్థలము. ఇది పవిత్రమైనటువంటి వస్తువు, ఇది అపవిత్రమైనటువంటి వస్తువు. ఇది పవిత్రమైన జంతువు, ఇది అపవిత్రమైనటువంటి జంతువు. ఇలా ప్రతి దానిని కూడా దేవుడు వేరుపరిచాడు. అలాగే మానవాళిని కూడా ఆయన వేరు చేస్తున్నాడు. గొర్రెల వలెనో మేకల వలెనో వేరు చేస్తాడంట. అందుకనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. 17వ వాక్యం మనం చూస్తే అదే వాక్యం మనకి గోధుమ గింజలను చాట ద్వారా ఆయన వేరు చేసినట్లుగా. చాట అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం. చాట అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని యొక్క వాక్కు చేత మానవాళిని వేరు చేస్తాడంట. క్రైస్తవుడు ఎలా జీవించాలంటే మేలు రకమైనటువంటి గోధుమ గింజలాగా జీవించాలి. దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. ఆయన తూర్పారబట్టినప్పుడు, తుది తీర్పు సమయంలో ఆయన తూర్పారబట్టినప్పుడు ఏమవుతుందంట? ధాన్యం అంతా కూడా ఎక్కడ పడుతుందంట? మంచి ధాన్యం అంతా ఒక చోటు ఉంటుంది. పొట్టంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోద్దమ్మా? వెళ్ళిపోద్ది. ఆ పొట్టిని మనం ఏం చేస్తాం? కాల్చి వేస్తాం. ధాన్యాన్ని ఏం చేస్తాం?
భద్రపరుస్తాను. ఈ ధాన్యం అనగా భద్రపరచుటనగా నిన్ను పరలోక రాజ్యములోనికి ఆయన చేరుస్తాడు. మంచి ధాన్యములాగా నువ్వు జీవించినప్పుడు, దేవుడు తూర్పారబట్టినప్పుడు, మంచి ధాన్యములాగా నువ్వు అక్కడే ఉంటే నిన్ను ఎక్కడ భద్రపరుస్తాడంటే ఆయన పరలోక రాజ్యములో నిన్ను చేరుస్తాడు. కీర్తనకారుడు 1వ అధ్యాయం 4వ వచనం సార్ చదువుకున్నాం. కానీ దుర్మార్గులు ఇట్టివారు కారు, వారు కళ్ళములో గాలికి కొట్టుకుని పోవు కొట్టు వంటి వారు, దుష్టులు దేవుని తీర్పునకు తట్టుకోలేరు. దేవుని యొక్క తీర్పును తట్టుకోలేరండి. ఎవరు? దుర్మార్గులు, దుష్టులు. కళ్ళం తెలుసుగా, పొలాల్లో కళ్ళం చేస్తారు కదా, అంతేనా? కళ్ళం గంధంలో చక్కగా రాయబడి ఉంది. కళ్ళములో పొట్టు వలె దుర్మార్గులు, దుష్టులు వారందరూ కూడా పొట్టులాగా ఎగిరిపోతారట. దేవుని యొక్క శక్తికి వారు అక్కడ నిలవలేరు. మనం పోతా ఉన్నప్పుడు, చేటలో ధాన్యం తీసుకుని పోతా ఉన్నప్పుడు ఏమొస్తుంది? గాలి వస్తుంది, అవునా? ఆ గాలికి ఈ పొట్టు నిలవలేదు. నిలవకుండా ఏమవుద్ది? అంత దూరం వెళ్ళి పడిపోదు. అలాగే దేవుని యొక్క రాకడ సమయంలో దేవుని యొక్క శక్తిని తట్టుకోలేరు. ఎవరు? దుర్మార్గులు, దుష్టులు, పాపులు. ఎవరైతే దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించలేదో వారందరూ కూడా పొట్టు వలె ఎగిరిపోవదురు. మంచి ధాన్యం పడినట్లుగా వీరిని మాత్రం, గోధుమ గింజల్లాగా ఉన్న వీరిని మాత్రం తీసుకుని వెళ్ళి ఆయన ఏం చేస్తాడంట? తన యొక్క గిడ్డంగులు, అంటే పరలోక రాజ్యం, భద్రపరిచేటువంటి స్థలం, నిన్ను తీసుకెళ్లి ఆ యొక్క పరలోక రాజ్యంలో భద్రపరుస్తున్నాడు. పొట్టంతా పోగు చేసాడు. అక్కడ పొల్లు గాలికి ఎగిరిపోయింది కదా, దాన్ని ఏం చేస్తాడమ్మా? అగ్నిలో కాల్చి వేస్తాడని ప్రభు తన వాక్కు ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. సువిశేషములో 9వ వచనం ఒకసారి చదవండి. ఇప్పుడే కట్ చేయబాకు, మొత్తం సెంటెన్స్ చదువు. వృక్షములను కోకటి వేలతో పెకిలించి ఛేదించుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది. మంచి పండ్లనివ్వని ప్రతి వృక్షము నరకబడి అగ్నికి ఆహుతియగును. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతులు ఏముందంటమ్మా? గొడ్డలు ఉందంట. ఇందాక వాక్యములు ఏముంది? 17వ వాక్యములు ఏముంది? చాట ఉంది. ఇప్పుడు ఈ వాక్యములు ఏముంది? గొడ్డలి. ఆయన చేతిలో ఒక గొడ్డలి ఉందంట. ఏముంది ఆయన చేతిలో? గొడ్డలి ఉంది. రాకడ సమయంలో నువ్వు సిద్ధపడాలి. ఆయన చేతిలో ఒక చేట ఉంది, ఆయన చేతిలో ఒక గొడ్డలి ఉందని యోహాను ప్రవక్త మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి నీకేదైనా వస్తువులు ఇస్తానని రమ్మన్నాడు అనుకోండి. అంత దూరంలో ఉన్నాడు, ఏదైనా డబ్బులు కానీ ఏదైనా ఇస్తాననుకోండి. సరే ఇస్తున్నాడు కదా, గబో నువ్వు దగ్గరికి వెళ్తున్నావు, సంతోషంగా దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు దగ్గరకు వస్తున్నావు అనగా వెనక నుంచి ఒక గొడ్డలు తీసుకుని పట్టుకున్నాడు అనుకో, వెళ్తావు నువ్వు? ఏం కలిగింది నీకు అప్పుడు? భయం కలిగింది. చేతిలో గొడ్డలు ఉందేంటి అని భయము కలిగింది. మరి ఇప్పుడు దేవుని యొక్క చేతులు ఏముందంట? గొడ్డలు ఉందంట. మనం వెళ్ళగలవా? అందుకనే ఈ 18వ వచనంలో యోహాను ప్రవక్త అంటున్నాడు, హెచ్చరికలు జారీ చేస్తూ సువార్తను బోధిస్తూ ఉన్నాడు. వృక్షములన్నింటినీ కూడా వేర్లతో ప్రకలించి వేసి కొమ్మలను రెమ్మలన్నింటినీ కూడా గొడ్డలతో నరికి ఎక్కడేస్తాడంటమ్మా? అగ్నిలో పారవేస్తాడు. ఈ వృక్షము అంటే చెట్టు. మనం అనుకోవచ్చు, ఇందాకడేమో చేటతో చెరుగుతానన్నాడు, వేటిని చెరుగుతానన్నాడు? గోధుమ గింజలను చెరుగుతానన్నాడు. ఇప్పుడేమో గొడ్డలితో చెట్లు నరుగుతానంటున్నాడు. మన గురించి కాదులే, ఇందాక గోధుమలు పంటది, ఇదేమో చెట్లు కాబట్టి మన గురించి కాదులే అని అనుకుంటున్నామా? కాదు, దేవుడు మాట్లాడేది మన గురించి. చెట్టు అంటే ఎవరు? చెట్టు ఎవరు? మనమే. కీర్తనకారుడు 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుమా. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున చదివి
చెట్టు వంటి వాడు, ఆకులు ఓడిపోని చెట్టు వంటి వాడు అంటే ఎవరు? చెట్టా మనిషా? చెట్టా మనిషా? అతను ఎలాంటి వాడంట? ఏటు ఒడ్డున పెరిగేటువంటి మొక్క లాంటి వాడు, ఆడు పచ్చగా నిగనగలాడుతూ ఉంటాడు అని వాక్యంలో ఉంది. అంటే మనిషి. మన గురించే గ్రంథంలో దావీదు గారు రాసినటువంటి వాక్యంలో ఉంది. మనమే, మన గురించి. చెట్టు అనగా మనము, వృక్షం అనగా మనమే. కాబట్టి మనము నాటబడినటువంటి చెట్లము. దీనిని ఏం చేస్తారంట? వేర్లతో సహా పెకిలించి వేసి కొమ్మలు రెమ్మలను గొడ్డలితో నరికి అగ్నిలో పారవేస్తాడు. గొడ్డలి అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క తీర్పు. గొడ్డలంటే దేవుని యొక్క తీర్పు. వేర్లు, చెట్టు నరికేస్తానన్నాడు, తర్వాత ఏమన్నాడు? వేర్లను పీకేస్తానంటున్నాడు. భూమిలో ఉన్న వేర్లను కూడా పీకేస్తానంటున్నాడు. వేరు అంటే ఎక్కడ ఉంటుంది? వేరు కనబడుతుందా మనకి? కనబడుతుందమ్మా? ఎక్కడ ఉంటుంది అది? భూమిలో ఉంటుంది. అలాగే వేర్లు దేన్ని చూపిస్తున్నాయి అంటే మన హృదయాన్ని చూపిస్తున్నాయి, అంతరంగాన్ని చూపిస్తున్నాయి. బయటకు కనిపించినటువంటి నీ హృదయానికి తీర్పు ఉంటుంది. కాబట్టి చెట్టులాగా నువ్వు కనిపిస్తున్నప్పటికీ కూడా వేరు ఎక్కడుంది? భూమిలో ఉంది. కాబట్టి ఈ చెట్టును నరుకుతాను, వేర్లను భూమిలో నుంచి పీకేస్తానంటున్నాడు. అంటే హృదయ అంతరంగాలను ఆయన పరిశీలించి నిన్ను పెక్కలించి నిన్ను గొడ్డలితో నరికి ఆ కొమ్మలను రెమ్మలను వేర్లను మొత్తానికి ఎక్కడ పడతాడంట? అగ్నిలో పారవేస్తాడు. ఇది తీర్పు సమయంలో జరిగేటువంటిదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి వాక్యాన్ని మనం లోతుగా మనం ధ్యానం చేసినట్లయితే రోమీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. 16వ దేవునికి సమర్పింపబడిన మొదటి పిడికెడు పవిత్రమైనచో మిగిలినదంతయు పవిత్రమే. వేరు పవిత్రమైనచో కొమ్మలు కూడా అట్టివి. వేరు మంచిదైతే కొమ్మలు కూడా మంచియే. మనం కొంతమంది గురించి అంటా ఉన్నాం, ఈడేంట్రా బాబు ఎలా ఉన్నాడనంటే అలా బాబు అంటే వాళ్ళ తాత అంతే. అవునా? అంటే వేరు ఎక్కడి నుంచి వచ్చింది? అది 2 తరాలు వెనక నుంచి వచ్చిందనమాట. అందుకనే వేరు మంచిదైతే దాని కొమ్మలు రెమ్మలు పరిశుద్ధముగా పవిత్రముగా ఉంటాయి, మంచిగా ఉంటాయి అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. కాబట్టి నీ అంతరంగము, నీ హృదయము శుద్ధి కలిగి ఉంటే, పవిత్రముగా ఉంటే, నీ బాహ్య జీవితము, నువ్వు మాట్లాడేటువంటి తీరు, నువ్వు చూసేటువంటి చూపు, నువ్వు నడిచేటువంటి నడక, నీ తీరు అంతా కూడా పరిశుద్ధముగా పవిత్రముగా మంచిగా ఉంటుందని యొక్క రోమీయులకు రాసిన ఆ లేఖలో మన ప్రభువు మనకి తెలియజేస్తుంది. వేరు ఎప్పుడైతే పాడైపోతుందో అప్పుడు మొక్క కూడా పాడైపోతుంది. వేరు ఎప్పుడైతే పాడైపోతుందో అప్పుడు మొక్క కూడా పాడైపోతుంది. అంటే నీ హృదయము ఎప్పుడైతే అసూయ, ద్వేషము, కుళ్ళు, కుట్ర, కుతంత్రాలతో నీ హృదయం ఎప్పుడైతే పాడైపోయిందో అప్పుడు నీ యొక్క బాహ్య జీవితం కూడా పాడైపోతుందని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకనే దానిని మనం కాపాడుకోవాలి. హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని అనుగ్రహమును పొందుటలో ఎవరును తప్పిపోకుండానట్లు జాగ్రత్త వహింపుడు. చేదైనా వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోకుండా చూసుకొనుడు. వేరు అంటే హృదయము అపవిత్రపడకుండా మనం చూసుకోవాలి. మొక్కకు వేరు ఏ విధంగా చేదు పుట్టిందో అప్పుడు మొక్కంతా కూడా నాశనం అయిపోద్ది. వేరుకు పురుగు పట్టింది అనుకోండి, ఏమంది? మనకి కనబడదు. లోపల పురుగు వేరును కొరికేస్తా ఉంటది, పైన చెట్టు ఏమైపోద్ది? చనిపోద్ది. చెట్టు ఏంటి ఎలా అయిపోయిందని మనం అనుకుంటూ ఉంటాం, కానీ దాని రోగం ఎక్కడ ఉంది? వేరులో ఉంది. అలాగే మనకు కూడా మనకు జరిగేటువంటి బాధలు, కష్టాలు, శోధనలు, బలహీనతలు, ఈ దుఃఖము, ద్వేషము, ఇవన్నీ కూడా మన క్రియలలో, మన మాటలలో, మన యొక్క అనుదిన జీవితంలో మనకు కనిపిస్తున్నవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయమ్మా? హృదయంలో నుండి వస్తాయి. కాబట్టి హృదయాన్ని శుద్ధి చేసుకుని సిద్ధపడి ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది.
లేకపోతే ఏం చేస్తాడంట? మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 33వ వచనములో దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మంచిదైన చెట్టు మంచిదనియు పండు చెడ్డదైన చెట్టు మంచిది కాదనియు చెప్పుదురు. పండును బట్టి చెట్టు స్వభావమును తెలుసుకుందరు. చెట్టు మంచిదా కాదా? ఈ చెట్టు మంచిదేనా? ఎలా చెప్తాం? అది కాసినటువంటి పండును బట్టి. అలాగే చెట్టుగా ఉన్నటువంటి మనము, చెట్టుకి సాదృశ్యంగా ఉన్నటువంటి మనము మంచి వాళ్ళమే అనడానికి ఏంటి గుర్తు? ఈ చెట్టు మంచిదే అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? పండును బట్టి, అది ఇచ్చినటువంటి ఫలాలను బట్టి. ఒక తోటలోకి వెళ్ళామనుకోండి, తోటలో అన్ని చెట్లు ఉంటాయి. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తా ఉంటాడు రైతు, ఇది మంచి చెట్టు కాదండి, దీని కాయలన్నీ కూడా చాలా పుల్లగా ఉంటాయి, దిగుబడి కూడా చాలా తక్కువ వస్తుంది, ఇది వద్దులే, ఇది బాగా మంచి ఫలాలు ఇస్తుంది, ఇది తీయగా ఉంటుందని ఈ చెట్టుని గురించి మనకి చెప్తాడు. అంటే ఫలములను బట్టి చెట్టుని చూపిస్తుంది. అలాగే మనిషి, నువ్వు మంచివాడవా కాదా, నువ్వు చెడ్డవాడవా మంచివాడవా అని ఎలా తెలుస్తుందంటే నువ్వు ఇచ్చినటువంటి ఫలాలు, నీ మాటలు, నీ క్రియలు, నువ్వు చేసేటువంటి పనులను బట్టి నువ్వు మంచివాడవా చెడ్డవాడవా. నువ్వు చెడు పనులు చేస్తూ ఉంటే నీ హృదయంలో చెడుతనం ఉంది, నువ్వు మంచి పనులు చేస్తూ ఉంటే నీ హృదయంలో మంచి ఉంది. హృదయంలో ఉన్న దానిని బట్టి ఇక్కడ ఫలాలు అనేవి ఫలిస్తాయని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి మంచి ఫలములను ఇవ్వనటువంటి చెట్టుని ఏం చేస్తాడంట? అదే వాక్యంలో ఉంది, నరికి అగ్నిలో పారవేయము. ఆయన చేతిలో ఏముంది? ఆయన చేతిలో ఏముంది? గొడ్డలు ఉంది. కాబట్టి మంచి ఫలములు ఇవ్వనటువంటి వాటిని నరికి అగ్నిలో పారేస్తాడు. ఓ చెట్టు ఉందనుకోండి, నరికేసి తీసి అగ్నిలో పారేసామనుకోండి, కొన్ని రోజులకి ఏమవుద్ది? మళ్ళీ చిగురు వస్తుంది. అవునా? చిగురు వస్తుంది. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే 9వ వాక్యంలో స్పష్టంగా రాశాడు, మహావృక్షములను వేళ్లతో సహా పెకిలించి చేతిలో ఉన్న గొడ్డలి చేత నరికి అగ్నిలో పారాడు. వేళ్లతో సహా పీకేస్తాడంట. ఇక రాది కది. దేవుని యొక్క శిక్షణ గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కొమ్మలు నరకటమే కాదు, వేళ్లతో సహా దాన్ని పీకి ఏం చేస్తాడంటే అగ్నిలో పారవేస్తాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క రాకడకు ఎలా సిద్ధపడాలో వాక్యం మనకి యోహాను గారు తెలియజేస్తున్నారు. ఆయన రాకడ తీర్పు చేయడానికి ఆయన ఎలా తయారవుతాడంట? ఆయన చేతిలో చేట ఉంది, ఆయన చేతిలో గొడ్డలి ఉంది. చేట ద్వారా తీర్పు చేస్తాడు, గొడ్డలి చేత తీర్పు చేస్తాడు. ఆ తీర్పుకు నువ్వు మంచి గోధుమ గింజలాగా నువ్వు సిద్ధపడి ఉండాలి. అలాగే మంచి ఫలములను ఇచ్చేటువంటి ఆ యొక్క వృక్షంలాగా నువ్వు సిద్ధపడాలి అని ఈరోజు వచనాలు మనకి హెచ్చరిక చేస్తున్నాయి. మలాకీకి వ్రాసిన గ్రంథము 4వ అధ్యాయంలో 1వ వచనం ఒకసారి చదువుకుందాం. మలాకీ వ్రాసిన గ్రంథంలో 4వ అధ్యాయంలో 1వ వచనం, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు ఇట్లా అనుచున్నాడు, కొలిమి వలె మండు దినం ఒకటి రాబోచున్నది. ఆ రోజున గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోదురు. ఎప్పుడంట? కొలిమి వలె ఒక రోజు రాబోచున్నది. ఏంటో వచ్చేది, రాబోయేది ఏంటంటే యోహాను గారు చెప్పేదే దేవుని యొక్క రాకడ. దేవుని యొక్క రాకడ ఎలా వస్తుందంట? కొలిమి వలె మండుచున్నటువంటి అగ్ని వలె వస్తుందంట. అప్పుడు ఏం జరుగుతుందంట? దుర్మార్గులు దుష్టులు గడ్డి వలె. మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటమ్మా? ఎలా ఉంటుంది మన పరిస్థితి? తర్వాత వచ్చిన చదువు, వారిలో వేరైనా చిగురైనా లేకుండా, వారిలో వేరైనా చిగురైనా ఉండదంట. అంటే మొత్తం వేళతో సహా పీకి వారు మండుచున్నటువంటి అగ్నిలో వారు కాలిపోతారు. తర్వాత కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణ సూర్యుని వలె ప్రకాశించును, అది మీకు బలమును ఆరోగ్యమును సమకూర్చును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దేవుని యొక్క తీర్పుకు లోబడి
ఆయన చిత్తానికి లోబడి జీవిస్తూ ఉన్నారు, వాళ్ళ మీదకి సూర్యుని యొక్క కాంతిలాగా దేవుని యొక్క కాంతి వారి మీద పడుతుంది. పడి వారికి బలమును, మంచి శక్తిని, మంచి ఆరోగ్యాన్ని దేవుడు దయచేస్తాడంట. దేవుని చిత్తాన్ని విడనాడినటువంటి వారికి, తన చిత్తాను వ్యక్తిగతంగా తన చిత్తానుసారం జీవించినటువంటి వారికి ఏమిటంటే అగ్నిలో కాలి బూడిదైపోతారని ఈ యొక్క యోహాను గారు ముందుగానే వీరందరినీ కూడా 3 రకాల ప్రజలను సిద్ధం చేస్తూ ఉన్నాడు. యేసయ్య వచ్చి ఏమి చేస్తాడో అనేది 18వ వచనంలో స్పష్టంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇట్లు యోహాను అనేక విధములుగా ప్రజలను హెచ్చరించి జరగబోయేటువంటి దానిని ఆయన హెచ్చరించి మనకు తెలియజేస్తున్నాడు. చూసారు, హెచ్చరికలు ఎప్పుడు వస్తాయి అనుకున్నాం? అక్కడ ప్రమాదాలు వచ్చినప్పుడు, గొప్ప ప్రమాదం ఉంది, రాకడ అనేది ఉంది, ఆ రాకడలో నువ్వు అగ్నిలో కాలిపోతావు అని హెచ్చరిక చేస్తూ ఆయన ప్రజలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి యేసయ్య వచ్చి ఏం చేస్తాడు అని సిద్ధపరుస్తున్నాడు. ఎలా సిద్ధపరుస్తున్నాడు? మరి యేసయ్య రావటానికి 2 రకాలుగా జరిగింది. మొట్టమొదటి ఎలా వచ్చాడు ఆయన ఈ లోకంలోనికి? ఎలా వచ్చాడు? శిశువు రూపంలో వచ్చాడు కదా, చిన్న బాలుడు. అది ఎవరి ద్వారా వచ్చాడు? మరియ తల్లి ద్వారా వచ్చాడు. అంటే మరియ తల్లిని దేవదూతలు సిద్ధపరిచింది. ప్రభు యొక్క రాకడను, పరలోకములో ఉన్నటువంటి యొక్క ప్రభువు మరియ తల్లి గర్భము ద్వారా ఈ లోకములోనికి రావటానికి మరియ తల్లిని సిద్ధపరిచాడు. మరియ తల్లిని సిద్ధపరిచాడు. ముగిస్తారు. మీరు అనుకునే నాకు వినపడుతున్నాయి. మరియ తల్లిని సిద్ధపరిచాడు. మరియ తల్లి కూడా భయపడిపోయింది ప్రభు యొక్క రాకడ. క్రీస్తు ప్రభువు నా గర్భములో ఉదయిస్తాడంట, నాకు వివాహం కాలేదు కదా, నేను కన్యకగా ఉండి గర్భము ధరిస్తే రాళ్లతో కొట్టి చంపబడతారు, దూషిస్తారు, అవమానిస్తారు, హేళన చేస్తారు, ఇవన్నీ కూడా నేను భరించలేను అని ఆమె కూడా భయపడుతుంది. ఆ భయపడేటువంటి సమయంలో దేవదూత మరియమ్మ దగ్గరికి వెళ్ళి, భయపడకము, నీవు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నావు, ఇదిగో గర్భము ధరించి కుమారునే కనిదవని ఆ శిశువునకు పెట్టారు. లోకాసువార్త 1:32 వచనంలో కూడా ఉంది. దేవదూత పలికినటువంటి మాటలను మరియ తల్లికి ఎంత వినయంగా చెప్పాడో చూడండి. నీ గర్భాన్ని పుట్టేటువంటి బిడ్డ ఎలా ఉంటాడో తెలుసా? ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడై, దేవుని కుమారుడని పిలువబడుతున్నాడు. ఆయన ఒక రాజ్యమును స్థాపిస్తూ ఉన్నాడు. ఆ రాజ్యమునకు ఆయన రాజ్య పాలన చేస్తాడు. అలాంటి దేవుని యొక్క కుమారుడు నీ గర్భాన్ని వస్తున్నాడమ్మా అని మరియ తల్లిని ఆయన సిద్ధపరిచాడు. సిద్ధపాటు, దేవుడు రాకకి సిద్ధపాటు అన్నమాట. అంటే అనుకూలముగా, దేవునికి అనుకూలముగా, దేవుడి లోకములోని రావటానికి మరియ తల్లిని అనుకూలపరుస్తూ ఉంది దేవదూత. అలాగే నెక్స్ట్ యోసేపు దగ్గరికి వెళ్ళాడు. యోసేపు కూడా కలవరపడుతున్నాడు. అక్కడ కూడా దేవదూత అక్కడికి వెళ్ళి ఆయనను కూడా కలవరపడకుండా, భయపడకుండా, యోసేపు నువ్వు భయపడవద్దు, ఎందుకనంటే దేవుని యొక్క రాకకు మరియ తల్లి గర్భము ఒక మార్గమైంది అని యోసేపు గారిని కూడా అక్కడ సిద్ధపరిచాడు. దేవుని యొక్క రాకకు సిద్ధపరిచినటువంటి విధానం, ఆయన పలికినటువంటి మాటలు, ఆ నెమ్మది, ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని అక్కడ తెలియజేసి మరియ తల్లిని, యోసేపుని అక్కడ సిద్ధపరిచాడు. కానీ ఈరోజు యోహాను గారు ఏమంటున్నారంటే, ఆయన రాకడకు మీరు సిద్ధపడండి. ఆ రాకడలో ఆయన చేతిలో చాట ఉంది, ఆయన చేతిలో గొడ్డలుంది, జాగ్రత్తగా ఉండండి. చాటతో చెరుగుతాడు, గొడ్డలితో నరుకుతాడు. ఆ మిగిలినటువంటి కొమ్మలను, రెమ్మలను, పొట్టుని ఎక్కడేసేస్తాడంట?
ఇద్దరు కూడా సిద్ధపరిచారు. అక్కడ సిద్ధపరిచిన విధానము బాధ కలగకుండా, నొప్పి కలగకుండా మరియ తల్లిని యోసేపుని దేవుని రాకకై సిద్ధపరిచారు. ఇక్కడ యోహాను ప్రవక్త మనని హెచ్చరిస్తూ, నువ్వు రాబోయేటువంటి నీ జీవితం ఎలా ఉంటుంది కాబట్టి హెచ్చరికలు జారీ చేస్తూ, ప్రమాదాన్ని తెలియచేస్తూ, ఆ నరకముల గురించి తెలియచేస్తూ మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నటువంటి యొక్క ఆగమన కాలం. కాబట్టి ఈ ఆగమన కాలంలో ప్రభు క్రిస్మస్ యొక్క రాకకై మనం ఎదురు చూస్తున్నటువంటి యొక్క తరుణంలో ప్రభు రాకకు మనందరం కూడా సిద్ధపడాలని ఈరోజు సువిశేషపట్నాన్ని మనకి తెలియజేస్తున్నాం. దేవుడి మనము దీవించుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.